తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగానికి గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యంగా రైతాంగానికి చెప్పినట్లుగా రైతు రుణమాఫీ చేసింది అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనుకబడిన ప్రాంతం వలసలకు మారుపేరైన నారాయణపేట ప్రాంతానికి ప్రాణ వాయువైన 69వ జీవో నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకం అమలు చేయాలని అనేక దశాబ్దాలుగా పోరాటం సాగింది. కానీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. చేసింది పక్కనే కృష్ణమ్మ గోదావరి నీళ్లతో పారుతుంటే తెచ్చి ఇవ్వలేని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కాంగ్రెస్ మీద ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ బండి వేణుగోపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సలీం, భూ నిర్వాసితుల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి, రైతు సంఘం నాయకులు వెంగోపా, బలరాం గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదికపై ఉన్న పెద్దలు, ఈ ప్రాంత ప్రియతమ నాయకులు, ఈ 69 జీవో కోసం గతంలో కూడా పోరాడిన వ్యక్తి, చాలా ఉద్యమాల్లో ప్రత్యేకంగాను పరోక్షంగాను ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న వ్యక్తి పెద్దలు శివకుమారెడ్డి బాబు గారు, అన్న ఏఎంసీ చైర్మన్ సదాశివరెడ్డి గారు, మొత్తం ఏఎంసీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ మండల సురేష్ గారు, మాజీ గోపాల్ గారు, వెంకటరెడ్డి గారు, ధర్మరాజు గారు, మచ్చందర్ గారు, గోపాల్ గారు, బలరాం గారు, రాంపూర్ శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, నాన్పేట మక్తల్ టౌన్ ప్రెసిడెంట్, పదమూడు మండలాలకు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే మాదిరిగా అఖిలపక్షంగా ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన జీవో కోసం గతంలో పోరాటం చేసి ఈసారి జీవో వచ్చిన తర్వాత కూడా సంబంధించినటువంటి అంశంలో రైతు పక్షాలు నిలబడి మాకు కూడా కావాలని కోరినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ, అదే మాదిరిగా నా ప్రియతమ మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, బండి రీచార్జ్ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎంత యాదృచ్ఛికం చూడండి, ఒక్కసారి నిజాయితీగా మాట్లాడాలంటే బాగుపడ్డ ఇళ్ళని మనం ఒకవేళ ఉదాహరణకు తీసుకుంటే, కష్టాలు చూసినటువంటి ఇంటి యజమానులు ఆ ఇంటిని బాగు చేసుకోవడానికి సుఖం వచ్చినప్పుడు కష్టాన్ని మర్చిపోకుండా సుఖాన్ని తరతరాలకు అందించాలని ఒక ప్రయత్నం చేస్తారు. గతంలో జీవో నంబర్ 69 కోసం చాలా మంది పెద్దవాళ్లు ప్రయత్నం చేశారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, విఠలరావు గారు కావచ్చు, ఆఖరి సెకండ్లో ప్రభుత్వం మారుతున్న తరుణంలో ఆనాటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ జీవో, అది కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ జీవో 69/2024 రావటం, అది కూడా అష్యూరెన్స్ వాటర్ ద్వారా తీసుకోవటం. ఆ తర్వాత విఠలరావు గారు, నర్సిరెడ్డి గారు, చాలా మంది పెద్దలు, మన నాగం జయదరి గారు, తమిళ వీరభద్రం గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి, రాజీవ్ గారు చెప్తారు, కార్యక్రమం తీసుకున్నాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఈ ఆలోచన విధానం, ఆయన చేయాల్సినటువంటి ఈ సంకల్పం, పక్కనే కృష్ణమ్మ పర్వలు తొక్కుతున్నా ఆ ఆలోచన విధానం గతంలో ఉన్నటువంటి చాలా మంది శాసనసభ్యులకు ఉండింది, నర్సిరెడ్డి గారికి ఉండింది, వెంకటేశ్వర గారికి ఉండింది. నేను చెప్తున్నటువంటి యాదృచ్ఛికమైన మాట ఏంటంటే, ఈసారి ఈ 3 నియోజకవర్గాలలో గెలిచినటువంటి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ పర్ణికమ్మ గారు, శివకుమార్ రెడ్డి కానివ్వండి, లేకపోతే నర్సిరెడ్డి గారి ఆలోచన విధానంతో శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మక్తలు శ్రీహరి గారు కానివ్వండి, ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ ప్రకారంగా మేమంతా కూడా ఈ జీవో 69 కోసం పాదయాత్ర చేసే స్థాయికి వచ్చి, ఈ జీవో 69 కోసం ప్రయత్నం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా రైతులకు
14 లక్షలు సరిపోతలేవు, ఇంకా ఎక్క కావాలని చెప్పేసి అందరు కలిసి ఏకపక్షంగా వచ్చి ముందుకొచ్చినప్పుడు శివకుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది చేస్తే బాగుంటుంది, నేను శివకుమార్ రెడ్డి మాట్లాడుకున్నప్పుడు చక్కగా 20 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుంది అని ఆయన అనుకున్నప్పుడు ఆ అనుకున్న మాటను నిజం చేయడానికి నన్ను చచ్చునచ్చాయి ఖచ్చితంగా సీఎం గారిని ఒప్పించేటువంటి ఒక ప్రయత్నంలో మేముండడం మా జీవితం ధన్యమని మేమంతా అనుకుంటా ఉన్నాం. అంత యాదృచ్ఛికం. నాన్పేట వేరు కాదు, ఒకటే. ఆ మొత్తం నాన్పేట ఒకటిగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన అప్పుడు నాన్పేట చేయమని నీళ్లు నింపాలనుకుంటే ఈ ప్రాంత జీవోల కోసం ప్రయత్నం చేసి పరితపించినటువంటి శాసనసభ్యులు చాలా మంది ఉన్న దాంట్లో ముఖ్యంగా అక్కడ నర్సిరెడ్డి గారు కానివ్వండి, లేదా అంతకంటే ముందు ఈ ఆలోచన విధానం తగ్గినండి నరసింహారెడ్డి గారు, మిగతా అందరూ కూడా ఎక్కడో పాలమూరు రంగారెడ్డికి ఇచ్చి టేల్ ఎండ్స్ గా తీసుకొచ్చి జయమ్మ చెరువు నింపుతామంటే కూడా మాటలు కూడా మాట్లాడలేని సందర్భం గత 10 సంవత్సరాలు చూసినాం. ఫేజ్ 1 లో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఇప్పటిదాకా కంప్లీట్ కాలే. ఇప్పటిదాకా ఫేజ్ 1 లో ఉన్నటువంటి